హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ విత్ వేణు. మీ నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. ఐ రెస్పెక్ట్ యువర్ డిసిజన్. ఇది చాలా మందికి సహాయపడుతుంది. దిస్ విల్ హెల్ప్ మెనీ పీపుల్స్. ఇది ఇప్పుడు అవసరం లేదు. దట్ ఈస్ నాట్ నీడెడ్ నౌ. మీరు ఇప్పటికీ ఇదే విషయంపై ఉన్నారు. ఇది ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే యు ఆర్ స్టిల్ స్టక్ ఆన్ ది సేమ్ పాయింట్. ఇది చాలా అర్థవంతమైన సూచన. దిస్ ఈజ్ ఏ వెరీ మీనింగ్ఫుల్ సజెషన్. ఈ సమస్య గురించి మేము సీరియస్ గా ఆలోచిస్తున్నాం. ఇది ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే వీఆర్ సీరియస్లీ థింకింగ్ అబౌట్ దిస్ ఇష్యూ. మిమ్మల్ని కలవటం ఆనందంగా ఉంది. ఇట్స్ నైస్ టు మీట్ యూ. ఇది అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు అండర్స్టాండింగ్ దిస్. ఈ విషయం చాలా త్వరగా పరిష్కరించాలి. దిస్ ఇష్యూ మస్ట్ బి రిజాల్వ్డ్ క్విక్లీ. మీ సహనం అభినందనీయం. యువర్ పేషెన్స్ ఈజ్ కమాండబుల్. ఇది మీ వైఖరిని ప్రతిబింబిస్తుంది. దిస్ రిఫ్లెక్ట్స్ యువర్ యాటిట్యూడ్. మీరందరూ కలిసి చక్కగా పనిచేశారు. యువర్ ఆల్ వర్క్ టుగెదర్ వండర్ఫుల్లీ. ఇది నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. దట్ సర్ప్రైజ్ టు మీ. మీ సహాయానికి నేను ఎప్పటికీ కృతజ్ఞుడినే. ఇది ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ యామ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ హెల్ప్. ఇది ఒక బలమైన అభిప్రాయం. దిస్ ఈజ్ ఏ స్ట్రాంగ్ ఒపీనియన్. ఇది ఆలోచించాల్సిన విషయం. దిస్ ఈజ్ ఏ సంథింగ్ టు థింక్ అబౌట్. మీరు మంచి ఉదాహరణ ఇవ్వగలిగారు. యు గివ్ ఏ గుడ్ ఎగ్జాంపుల్. ఇది సాధ్యమైన పని. దిస్ ఈజ్ ఏ అడబుల్ టాస్క్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.